హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీ అండి. ఉప్పు సీరై, స్వీట్ సీరై అండి. రండి ఈ రెండు రెసిపీస్ ఎలా చేయాలి, ఏమేమి కావాలనేది చూసేస్తామండి. 2 కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నానండి. దీన్ని లైట్గా ఫ్రై చేసి తీసుకున్నానండి. అలానే 1/2 కప్పు ప్లస్ 1 టేబుల్ స్పూన్ అంతా మినపప్పు తీసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసి ఆరబెట్టడానికి వదిలేమండి. 1 టేబుల్ స్పూన్ అంత జీరా, 2 టేబుల్ స్పూన్ అంత నువ్వులు అనేది తీసి పెట్టుకున్నాము. ఈ 2 టేబుల్ స్పూన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని మనము ఈ ఉప్పు సిరకి వాడుకుంటామండి. మనము బాగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మినపప్పుని ఫస్ట్ ఏం చేయాలంటే మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ చేసుకొని దాన్ని బియ్యం పిండితో పాటు జల్లించి తీసుకోవాలి. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మినపప్పు ఖచ్చితంగా వేయాలండి. అప్పుడే మనకు బాగా క్రిస్పీగా టేస్ట్ అనేది భలే దొరుకుతుంది. ఇవి రెండింటిని జల్లించి ఇక్కడ 2 గిన్నెల్లో సమానంగా తీసి పెట్టుకున్నామండి. ఫస్ట్ ఉప్పు సీరై అనేది ఎలా చేయాలనేది చూస్తాం. తర్వాత స్వీట్ అనేది ఎలా చేస్తాం అనేది చూస్తామండి. ఇక్కడ మనం తీసి పెట్టుకున్న ఈ బియ్యం పిండితో మనము 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులు, ఉప్పు ఇవి అన్నీ వేసి ఫస్ట్ కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్నీ వేసి కలిపిన తర్వాత అండి మనం దీంట్లో వేడిగా ఉన్న వాటర్ అనేది కొంచెం కొంచెం వేస్తూ మనం పిండి అని కలుపుతున్నాము. వాటర్ అనేది కలపడానికి ముందు 4 స్పూన్ అంతా వేడి ఆయిల్ని ఈ పిండితో వేసేసి ఫస్ట్ ఆయిల్ అనేది పిండితో కలిసినట్టు మనం నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇక్కడ అయితే నేను ఆయిల్ వాడుతున్నా. మీరు ఇష్టపడ్డారంటే మీరు ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కూడా వాడచ్చు అండి. రెండుకు టేస్ట్ అనేది భలే ఉంటుంది. ఆయిల్ అనేది పిండిలో బాగా కలిసినట్టు మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు హాట్ వాటర్ అనేది కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేస్తూ మనం కలుపుతూ రావాలండి. ఇక్కడ వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ రావాలి. అప్పుడే మనకు పిండి అనేది కరెక్ట్గా దొరుకుతుంది. చూడండి, మనం తీసుకున్న వాటర్లో ఇంత వాటర్ అనేది మనకు మిగిలిపోయింది. ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయింది. ఈ పిండిని మనము 10 నుంచి 15 నిమిషాల పాటు నానడానికి వదలాలండి. అలానే రౌండ్స్ అనేది మన ఫింగర్స్లోనే చుట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిండిని ఒక 15 మినిట్స్ మూత పెట్టి వదులుతామండి. ఇలా 15 మినిట్స్ అయిపోయిన తర్వాత అండి మనము తీసుకుంటున్న పిండి చిన్న బాల్స్గా వచ్చినట్టు ఫింగర్స్ మధ్యలోనే మనం ఇలా రౌండ్స్గా చుట్టుకొని ప్లేట్లో వదలాలి. ప్లేట్లో వదిలేసేయండి. ఈ ప్లేట్లో ఉన్న ఈ బాల్స్ని ఫ్యాన్ కింద ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై అనేది చేయబోతున్నామండి. అది ఆరుతున్న ఈ సమయంలో స్వీట్ సీరకి కావాల్సినది చేసేస్తాము. మనం ఆల్రెడీ పిండి అనేది కొలత తీసి జల్లించి పెట్టుకున్నాము. దాంట్లో మనకు టేస్ట్ కోసం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులు, జాగరి 3/4 కప్పు తీసుకోండి. దాంట్లో 1/2 కప్ అంత వాటర్ వేసి దీంతోపాటు నెయ్యి 1 టేబుల్ స్పూన్, అలానే యాలకుల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసి ఆ బెల్లం అనేది బాగా కరిగినట్టు చూసుకోండి. కరిగిన ఈ బెల్లం వాటర్ని మనం వడిగట్టి కొంచెం కొంచెం వేస్తూ ఈ పిండిని కలిపి పెట్టుకోవాలండి. సేమ్ ప్రాసెస్ ఉప్పు సీరకి ఎలా మనం పిండిని కలిపామో అలానే మనం ఇక్కడ కూడా పిండిని కలుపుకోవాలి. ఈ స్వీట్లు కూడా మనము నెయ్యి వద్దని అనుకుంటే వెన్న అనేది రూమ్ టెంపరేచర్లో ఉన్నది మనం పిండిలో కలుపుకొని తర్వాత ఈ బెల్లం వాటర్ అనేది యాడ్ చేసుకొని మనము పిండిని రెడీ చేసుకోవచ్చు. అది కూడా టేస్ట్ అనేది భలే ఉంటుంది. చూడండి, పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి. ఈ పిండిని కూడా ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఈ పిండిని తీసి మనం చిన్న చిన్న బాల్స్గా చుట్టుకొని ప్లేట్లో పెట్టేసి ఆరబెట్టేసి తర్వాత మనం ఈ పిండిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. రెండిటికి సేమ్ ప్రాసెస్. మనం ఇలాంటి బాల్స్ చుట్టున్నప్పుడు ఖచ్చితంగా ఫింగర్ మధ్యలోనే బాల్స్ అనేది చుట్టుకోవాలి. సేమ్ టైంలో మరీ చాలా ప్రెషర్ ఇచ్చి చుట్టొద్దండి. అంతే, ఈ విధంగా చుట్టుకున్నారంటే మనకు బాల్స్ అనేది రెడీ అయిపోతుంది. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న సేమ్ టైంలో వెడల్పుగా ఉన్న ఒక గిన్నె అనేది పెట్టేసి దాంట్లో ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ అనేది లైట్గా వేడి అయిన తర్వాత అండి మనం బాల్స్ అనేది వేయడం స్టార్ట్ చేయాలి. పొయ్యి అనేది సిమ్ టు మీడియంలోనే ఉండాలండి. వీలైన వరకు సిమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. మనకు చాలా క్రిస్పీగా దొరుకుతుందండి. ఇలా మనం రెడీ చేసుకున్న ఈ ఉప్పు సీరకాయన బాల్స్ని వేసేసేయండి. ఒక
2 నిమిషాల పాటు అలానే వదిలేసేయండి. మనం స్పూను కానీ గరిటె కానీ పెట్టి ఏం కలపకూడదు. ఒక 2 మినిట్స్ తర్వాత మీరు మెల్లగా ఇలా కదిలిపారంటే సరిపోతుందండి. అప్పుడు మనము సిమ్లోనే పెట్టేసి పిండి అనేది బాగా ఫ్రై అయ్యి వస్తున్నంత వరకు నెమ్మదిగా దాన్ని ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇదికి మనకు ఫ్రై అవ్వడానికి టైం అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. అప్పుడే మనకు లోపల వరకు పిండి అనేది బాగా ఫ్రై అయ్యి వస్తుంది. ఇలా మనం చేస్తున్న ఈ సీడా రెసిపీలో ఖచ్చితంగా క్రాక్స్ కూడా వస్తుందండి. గులాబ్ జామున్ లాగా స్మూత్గా ఉండదు. క్రాక్స్ ఉంటేనే మనకు కూడా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు ఉప్పు సీడా అనేది రెడీ అయిపోయింది. మనము ఇలానే రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇంకొక బ్యాచ్ కూడా వేసేసి తీసేసామంటే మనకు ఫస్ట్ రెసిపీ అయిన ఉప్పు సీడా రెడీ అయిపోతుంది. తర్వాత సేమ్ ప్రొసీజర్లో మనము స్వీట్ సీడాని కూడా చేసుకుంటామండి. మనం ఈ సీడా రెసిపీ చేస్తున్నామంటే 2 పాయింట్ని గుర్తుపెట్టుకోవాలండి. ఆయిల్ వేసి పిండిని కలుపుతున్నామంటే ఆయిల్ని వేడి చేసి వేడి ఆయిల్ని పిండిలో వేసి కలుపుకోవాలి. అదే వెన్న వేసి కలుపుతున్నామంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న అనేది వేసి కలుపుకోవాలండి. ఇది ఒక విషయం అండి. అలానే ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది సిమ్లోనే మనం వేడి చేయాలి. ఆయిల్ అనేది లైట్గా వేడి అయిన తర్వాతనే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సీడే బాల్స్ని వేసేసి ఫ్రై చేసుకోవడమే అండి. ఫ్రై అవ్వడానికి మనం ఖచ్చితంగా దీనికి టైం ఇవ్వాలి. అప్పుడే మనకు లోపల వరకు ఫ్రై అయ్యి బాగా క్రిస్పీగా దొరుకుతుంది. మనం చేస్తున్న ఈ బాల్స్ సైజ్ అనేది చిన్నగా చేసుకున్నామంటే మనకు కూడా ఈజీగా అది తొందరగా లోపల వరకు ఫ్రై అయి వస్తుందండి. అంతే సూపర్గా మనకు ఇనిపి సీడే కూడా రెడీ అయిపోయిందండి. అంతే అండి. ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ఇనిపి సీడేని కూడా సర్వింగ్ బౌల్కి మార్చుకున్నామంటే మనకు కృష్ణాష్టమి స్పెషల్ రెసిపీస్ అయిన ఉప్పు సీడే ఇనిపి సీడే 2 రెడీ అయిపోయిందండి. ఖచ్చితంగా మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ 2 రెసిపీస్ని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీకు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా మీరు చేసి పెట్టుకున్నారంటే టీ టైంలో మనకు కరకరాలు తినాలని అనిపిస్తున్నప్పుడు ఇది తినొచ్చండి. అంత బెస్ట్ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.